ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇస్సాకు భార్య పేరు రెబ్కా. ఈమె గుణలక్షణాల గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి స్త్రీ కూడా రెబ్కాని ఒక రోల్ మోడల్గా కూడా పెట్టుకోవచ్చు. అంత స్థాయి అర్హతలు కలిగిన స్త్రీ ఈ రెబ్కా. స్క్రీన్ మీద ప్లే అవుతున్న థంబ్నెయిల్ చూడండి. ఇస్సాకు రెబ్కాల గురించి డీటెయిల్గా ఒక వీడియో చేశాను, తర్వాత ఆ వీడియోని చూడండి. అలాగే ఫ్యూచర్లో మీకు ఎంతగానో ఉపయోగపడే విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రెబ్కా గురించి మనము ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాము. ఈమె పేరుకు అర్థం కట్టుట, ఉచ్చుతాడు. రెబ్కా అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన కుమార్తె. రెబ్కా ఫ్యామిలీ గురించి డీటెయిల్గా ఆదికాండము 11వ అధ్యాయము 27, 28, 29 వచనాల్లో ఉంటుంది. రెబ్కా చాలా అందమైన కన్యక. ఆదికాండము 24:16 దీనికి ఆధారం. అలాగే రెబ్కా అబ్రహాము దాసుడితో ఇస్సాకు దగ్గరకు వస్తూ ఉండగా ఇస్సాకు పొలంలో నుండి వారికి ఎదురు వెళ్తున్నాడు. ఆ సమయంలో అప్పటి వరకు రెబ్కా ఇస్సాకును చూడలేదు. అప్పుడు ఆదికాండము 24వ అధ్యాయము 64, 65 వచనాల్లో రెబ్కా ఇస్సాకును గౌరవించి ముందుగానే ఒంటి మీద నుండి దిగి ముసుగు వేసుకుని కాబోయే భర్తకు గౌరవం ఇచ్చింది. రెబ్కా అందమైన కన్యక మాత్రమే కాదు, భర్తను గౌరవించే స్త్రీ. 1 పేతురు 3:5 ప్రకారం ఒక స్త్రీకి అలంకారం భర్తకు లోబడడం. రెబ్కా భర్తకు లోబడే స్త్రీగా నిలిచింది. ఆదికాండము 24వ అధ్యాయము 17, 18 వచనాలలో రెబ్కా అబ్రహాము దాసుని కూడా గౌరవించింది. పనివాడే కదా అని నిర్లక్ష్యంగా ఉండలేదు. రెబ్కా పెద్దవారిని కూడా గౌరవించే మంచి మనస్సు కలిగిన స్త్రీ. ఆదికాండము 24వ అధ్యాయము 16 ప్రకారం రెబ్కా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంది. ఆమె ఏ పురుషుణ్ణి ఎరుగని స్త్రీ, ఆమె ఏ పురుషుణ్ణి కూడని స్త్రీగా, కన్యకగా పరిశుద్ధంగా ఉంది. ప్రతి స్త్రీ కూడా రెబ్కాని రోల్ మోడల్గా పెట్టుకుని వారి పవిత్ర జీవితాలను కాపాడుకునుగాక. ఆమేన్. వీడియోని అసలు క్లోజ్ చేయొద్దు. ఇక్కడ నుండి శ్రద్ధగా వీడియోని చూడండి, లేకపోతే విన్నదంతా వృధా అయిపోతుంది. అంతకన్నా ముందు ఇలాంటి మంచి మంచి షార్ట్ అండ్ స్పిరిచువల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తూనే ఉంటాను. కాబట్టి వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు మాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అదొక్కటి మాత్రమే. రెబ్కాలో మనం ఇప్పటి వరకు చూసిన గుణలక్షణాలు ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. నెంబర్ 1 ఆదికాండము 24:16 అందమైన కన్యక. నెంబర్ 2 ఆదికాండము 24, 64, 65 భర్తను గౌరవించిన స్త్రీ. నెంబర్ 3 1 పేతురు 3:5 లోబడిన స్త్రీ. నెంబర్ 4 ఆదికాండము 24, 17, 18 పెద్దవారిని గౌరవించే మంచి మనస్సు కలిగిన స్త్రీ. నెంబర్ 5 ఆదికాండము 24, 15, 16 పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ. రెబ్కాలో ఉన్న గుణలక్షణాలలో ఈ 5 లక్షణాలు మీ ముందు దేవుడు ఉంచాడు. వీటిని డెవలప్ చేసుకోండి. ఉన్నవాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. దేవుని కృప పరిశుద్ధంగా జీవించాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి స్త్రీకి తోడై నడిపించునుగాక. ఆమేన్. మరో మంచి షార్ట్ అండ్ స్పిరిచువల్ వీడియోతో మీ ముందుకు దేవుడు తన కృపలో తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.